విద్యార్థులు ఇక్కడ తీసుకొచ్చింది తల్లిదండ్రులు అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం కావాలి పిల్లవాడి సకాలంలో ఉపనయనం చేయాలనుకుంటే మనుషులే తగ్గిపోయినా ఇటువంటి దుస్థితిలో మీరందరూ కూడా సకాలంలో ఉపనయనం చేశారు. 6 ఏళ్ల తర్వాత చేస్తున్నారు చెయ్యాలి కూడా గాయత్రి నిష్ఫలం ప్రవేశం. అందువల్ల మీరందరూ కూడా సకాలంలో ఉపనయనం చేశారు. ఆపత్తుమ మహర్షి వారు మనకి షోడశ సంస్కారాలు వీటన్నిటికీ కూడా ఎట్లా చేయాలి ఇంకా ఆయన సూత్రం ఆపత్తమ సూత్రం. ఆ ఆపత్తమ మహర్షి వారు దీన్ని రాయబోయే ముందు ఆయన ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆయనంతటా ఆయనే ఈ పిల్లవాడికి గర్భాష్టంలో 7వ ఏటనే ఉపనయనం చేస్తున్నావు. ఈ పిల్లవాడికి గాయత్రి ఉపదేశం చేస్తున్నాం. గాయత్రి ఆ దేవత స్వరూపం వెళ్ళేది పిల్లవాడికి. ఆ పిల్లవాడికి గట్టిగా స్పష్టంగా ఆ మంత్రాన్ని కూడా ఉచ్చరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ పిల్లవాడికి ఇట్లా ఉపనయనం చేసి ఇప్పుడు 8-7 గర్భాష్టంలోనే ఉపనయనం చేయమంటున్నావు ఏమిటి అని చెప్పి ఆయనే ప్రశ్న వేసుకుని ఆయనే సమాధానం చెప్పారు. ఏమిటంటే మనం దేశంలో చూస్తున్నాం, అదనంలో విత్తనం వేస్తే ఫలం బాగా వస్తుంది. ఇప్పుడు పంటలు నీళ్ళు వస్తాయి, విత్తనాలు నాటుతాం. ఇప్పుడు కనుక విత్తనాలు నాటినట్టయితే డిసెంబర్లో మంచి పంటలు వస్తాయి. ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో కనుక విత్తనాలు వేసి ఆ సమయానికి వర్షాలు కురుస్తాయి. ఆ సమయంలో కనుక మనం విత్తనాలు వేసినట్టయితే డిసెంబర్ అయ్యేటప్పటికి చక్కటి పంట వస్తుంది. డిసెంబర్లో పంటలో విత్తనాలు వేస్తే ఏమొస్తుంది? కాబట్టి అదనంలో విత్తనం వేసినట్టయితే ఫలం బాగుంటుంది అనేటువంటిది మనం లౌకిక వ్యవస్థలో చూస్తున్నాం కదా. ఈ పిల్లవాడి వయస్సు ఇప్పుడు ఏదో 7 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఈ పిల్లవాడి జన్మాంతర సంస్కారాలు ఎన్ని జన్మలు ఎత్తున్నారో వెనకాల ఈ పిల్లవాడి సంస్కారం ఎంత ఉన్నదో మనకేం తెలియదు కదా. మేము మా అతీంద్రియ దృష్టితో చెప్తున్నాం. ఈ సమయంలో కనుక ఆ పిల్లవాడికి అదనైనటువంటి సమయం, ఈ సమయంలో కనుక ఆ పిల్లవాడికి ఆ బీజం వేసినట్టయితే ఆ క్షేత్రం యొక్క బలాన్ని బట్టి ఆ పిల్లవాడికి చక్కటి సంస్కారాలు లభించి వారు ఆ ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాడు. అందువల్ల ఈ సమయంలో ఉపనయనం చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం చేశారు. ఇప్పుడు ఈ సమయంలో మరి ఏదో చెప్పకుండా ఏ సంస్కృతం ఇంకేవో శబ్దాలు ఏవో చెప్పకుండా గాయత్రి ఎందుకు ఉపదేశం చేస్తున్నారు? గాయత్రి ఎందుకు చెప్పారు? ఏమిటి దాన్ని సాధన చేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మీరందరూ కూడా చాలా గొప్ప పని చేశారు. ఎందుకనంటే ఆ పిల్లవాడ వారంతలో వాడు ఉపనయనం చేసుకోలేడు, తల్లిదండ్రులే చేయాలి. మరి వయస్సు వచ్చింది, మరి చేయకపోతే ఏమవుతుంది? ఆ పిల్లవాడికి గాయత్రి ఉపదేశం అయ్యేటువంటి అర్హత యోగ్యత వచ్చిన తర్వాత వాడికి ఆ ఉపదేశం కనుక మీరు చేయకపోయినట్టయితే
ఆ పిల్లవాడి గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసుకునేటువంటి అవకాశం పోగొట్టారు కదా. ఆ అవకాశం పోగొట్టడం వల్ల పాపం వస్తుంది. ఈ ఉపదేశం చేయడానికి గాయత్రి ఉపనయనం చేయడానికి ఏం కావాలి? ఒక్క బ్రహ్మగారు ఉంటే చాలు. మన ఇంట్లో విఘ్నేశ్వర పూజ, గణపతి పూజ చేసుకుంటూ చేసుకోవచ్చు. దీనికి ఏదో పెద్ద లక్షల ఖర్చు పెట్టిన అవసరం లేదు. వివాహం అంటే ఇంకోళ్ళతో సంబంధం, వాళ్ళు ఎవరో ఒప్పుకోవాలి చేయాలి. ఇది అట్లా కాదు, నీ చేతిలో పనిగా. దీనికి ఏమిటో 20 సంవత్సరాల దాకా పోగొట్టుంది. వివాహం దాకా ఎందుకు పోవాలి? నీ చేతిలో పని. పిల్లవాడి అర్హత యోగ్యత వచ్చింది, ఆ సమయంలో నువ్వు ఉపనయనం చేసేస్తే సరిపోతుంది. గణపతి పూజ చేసినట్టు దాని ఏమిటో ఆహ్వానం చేయవలసిన అవసరం ఏముంది? నీ బాధ్యత పోతుంది. కాబట్టి వాడి కనుక ఆ గాయత్రి మంత్రం చేసుకునే అవకాశం పోగొట్టినట్టయితే పాపం అవుతుంది. అందువల్ల మీరందరూ కూడా చక్కగా సకాలంలో ఉపనయనం చేశారు. అందరికీ కూడా అందులో కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇకపోతే గాయత్రి ఎందుకు చేయాలి? ఆయన ఉపదేశం అక్కడే ఉపనయనం జరిగింది. ఇప్పుడు మనకి ఈ శరీరంలో ప్రధానమైనది ఏమిటి? ఈ శరీరంలో ప్రధానమైనది ఏమిటి? కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్ను, ఇవే ప్రధానమైనది. ఈ దేహంలో ప్రధానమైనది 2. ఒకటి